ఇంతకీ 'భాను మాస్టర్' అంటే బాలయ్యకు ఇష్టమంట. ఏంటి మీ ఇద్దరి బాండింగ్? ఏం లేదండి. సిన్సియర్‌గా వర్క్ చేయాలి. హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ కొత్తగా వాళ్ళ సినిమాలు ఇప్పుడు నిజంగా ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి అని మైండ్ దాని మీద పెట్టుకొని చేయాలండి. చేస్తే కరెక్టే. అక్కడే ఓ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. బాలయ్య గారితో 'అఖండ' అలాగే 'భగవంత్ కేసరి' ఈ 'భగవంత్ రెండిటికి మీరు వర్క్ కేసరి', చేశారు. 'వీరసింహారెడ్డి', 'వీరసింహారెడ్డి' ఆ! వీరసింహారెడ్డి యెస్. అంతే. 3 3 సినిమాలకి. సినిమాలు. ఇప్పుడే ఈ 'డాకు మహారాజ్' మిస్ అయింది యాక్చువల్‌గా. ఓకే. ఆ 'డాకు మహారాజులో' శేఖర్ మాస్టర్ అవును. కనిపించారు. అవునవును. 'దబిడి దిబిడి' సాంగ్‌లో అవును. కనిపించినట్టున్నారు. హ్మ్. మీకెప్పుడైనా అలా అనిపించిందా హీరోతో పాటు? లేదంటే మనం కూడా స్క్రీన్ మీద కనిపించాలి అనేది నేను ఎప్పుడైనా? అట్లా ఏం లేదు. కానీ నేనిప్పుడు 'గోదారి గట్టుంది, హ్మ్. గోదారి గట్టు మీద ఎండ్‌లో నేనొస్తాను. హుహు. ఒక డైలాగ్‌లో. హ్మ్. అది అది ఆ సాంగ్ ఎండ్ సాంగ్‌లో వస్తాను. కనిపియాలని ఏం లేదండి. అది మా షూట్ చేసే ప్రాసెస్‌లో అనుకోని ఒక ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. మనం గూడా సరదాగా. సరదాగా ఉంటదంటే వస్తాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. 'శేఖర్ మాస్టర్' కనిపించారు అని అవును. చూసాను నేను అవును. 'డాకు హ్మ్. మహారాజ్‌లో'. అవును. ఇంతకీ 'గోదారి గట్టు మీద' సాంగ్ ఎవరెవరో చేసేస్తున్నారు. హ్మ్. మీ ఇంట్లో మీ హోమ్ మినిస్టర్‌తో, మీ మిసెస్‌తో చేసారా? నాకు టైం దొరకలేదు. నేనిది మన సంక్రాంతికొస్తున్నాను షూట్లు, హ్మ్. మళ్ళీ ఇంకా వేరే 'విశ్వక్సేన్' సాంగ్స్ 'లైలాలో' అన్ని పాటలు చేస్తున్నాను. ఓకే. తనకి కంటిన్యూగా 'విశ్వక్సేన్' గారికి గూడా కంటిన్యూ సాంగ్స్ చేస్తున్నాను. హ్మ్. సో, బిజీ ఇన్ వర్క్ షెడ్యూల్. ఓకే. అంటే ప్లస్ అది రిజల్ట్ చూస్తున్నాం. అదే ఎంజాయ్‌మెంట్ ఇంకా కడుపు నిండిపోతుంది. కదా! అవును. అదే పండగ. అదే పండగ ఇంకా. నిజమేనండి. హ్మ్. అయితే 'తండేల్‌లో' బుజ్జి తల్లి మీరే చేశారు కదా! హ్మ్. సాయి పల్లవి లాంటి గ్రేస్ ఉన్న డాన్సర్‌కి కొన్ని స్టెప్స్ చేయాలంటే కూడా మీరు ఆ! ఆలోచించుంటారు. హ్మ్. ఆమెకి డాన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇది ఇది కంప్లీట్ మాంటేజ్ సాంగ్ అండి. మాంటేజెస్ అంటే మాంటేజెస్. కథ స్టోరీ టెల్లింగ్. ఆ! కాపోతే మధ్యలో ఒక బీజంకి పిలిచారు నన్ను. పిలిచి చేద్దామని డాన్స్ అనుకున్నాము. కానీ మళ్ళీ డాన్స్ వద్దు క్యారెక్టర్స్ మళ్ళీ డాన్స్ చేస్తే బాగుండదు ఆ సాంగ్‌కి హ్మ్. అని మళ్ళీ సేమ్ బీజంలో ఒక మాంటేజ్ లాగా అనుకోని షూట్ ఫినిష్ చేశాం. ఓకే. అమ్మో! సాయి పల్లవి ఈజ్ అమేజింగ్ అండి. కదా! అమేజింగ్ టాలెంటెడ్. హ్మ్. అండ్ నాగ చైతన్య గారి లుక్ 'తండేల్‌లో' ఆయన పెట్టే ఎఫర్ట్స్ సినిమా కోసం హ్మ్. డెఫినెట్‌గా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ కరెక్టే. అన్‌డౌటెడ్‌గా. అల్లు అర్జున్‌కి కూడా మీరు 'సరైనోడు'కి ఆ! వర్క్ చేసినట్టున్నారు. ఏ సరైనోడు సాంగ్‌కి మీరు కొరియోగ్రఫీ సరైనోడులో చేశారు? 'డూడు అడూడు రారా డూడు' టైటిల్ సాంగ్ ఓకే. అది చేశాను. మళ్ళీ 'ఊ అంటావా మామలో' బీజీఎమ్స్ హ్మ్. చేశాను. డాన్స్ మూమెంట్స్ అల్లు ఓకే. అర్జున్ గారికి. 'సరిలేరు నీకెవ్వరు' మహేష్ బాబు ఆ! సినిమాకి ఏం చేశారు? ఏ సాంగ్‌కి మీరు మాంటేజెస్ కొరియోగ్రఫీ? సాంగ్ దాంట్లో 'సూర్యుడివో చంద్రుడివో' అని హ్మ్. అది కూడా మంచి మాంటేజ్ సాంగ్. 'డీజే టిల్లుకి' వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? 'డీజే టిల్లు' చేసేటప్పుడు ఆ సినిమా అప్పుడేందంటే ఓకే. ఒక సినిమా పేరు 'డీజే టిల్లు' ఒక సాంగ్ దాంట్లో అని జెప్పేసి చేసాం. చేసిన తర్వాత 10 డేస్‌లో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఒక 'డీజే టిల్లు' సినిమా అనుకున్నది 'డీజే టిల్లు' అనేది అంటే లౌడ్‌గా వినిపించింది ఆ! ఆడియన్స్‌లో. ఆ పాట తర్వాత వేరే లెవెల్ ఆ సినిమాకి. అస్సలు ఆ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా అవును. సిద్దు గూడా వేరే లెవెల్ అతని అంటే పేరు వేరే గూడా మారిపోయింది. రేంజ్‌కెళ్ళిపోయాడు. వేరే రేంజ్. యెస్. అదే. మాస్టర్ ఇప్పుడంతా సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! హ్మ్. అసలు ప్రతి కొరియోగ్రాఫర్ కూడా సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ పేరు అవును. చూసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా కష్టపడతారు అవును. దానికోసం. మీరు ఫస్ట్ టైమ్ మీ నేమ్‌ని, మీ టైటిల్ కార్డ్‌ని ఎప్పుడు చూసుకున్నారు? నేను యాక్చువల్‌గా 'వైవిఎస్ చౌదరి' గారి 'రేయ్' సినిమాకి కొరియోగ్రాఫర్ అయ్యానండి. అయిన తర్వాత మేము యూఎస్ ఎళ్ళాము. 'సాయిధరమ్ తేజ్' గారిది ఫస్ట్ ఫిల్మ్ అది. డెబ్యూ. తర్వాత అక్కడ ఏదో అన్‌ఫార్చునేట్ మళ్ళీ షూట్ కంప్లీట్ చేయకుండానే రిటర్న్ అయిపోయాము. అయిన తర్వాత రాగానే సునీల్ గారు 'పూలరంగడు' ఫిల్మ్ చేస్తున్నారు. దానికి నాకు ఆయన పిలిచి, అవకాశం ఇచ్చి 'పూలరంగడు' అనే సినిమాలో 2 పాటలు ఇంట్రడక్షన్ సాంగ్ ప్లస్ మధ్యలో ఒక సాంగ్. దానికి నా ఫస్ట్ టైం 'పూలరంగడు' అనే సినిమాకి చూసుకున్నాను. భాను కొరియోగ్రాఫర్ అని. మీరిప్పటి వరకు ఎన్ని సినిమాలకి, ఎన్ని సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేశారు? యాక్చువల్‌గా అందరూ కౌంట్ చేసుకుంటారండి. నేనెందుకో స్టార్టింగ్ నుంచి కౌంట్‌లెస్‌గా ఉండాలి, వదిలేయాలి. అంటే మనం ఇన్ని చేశాము అంటే గొప్పగా చెప్పుకోవడానికి ఉండొద్దు. అంటే వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం గానీ, నేను ఇన్ని లెక్కలేసుకొని ఇన్ని సాంగ్ చేశానని నేను మామూలు నాకు గుర్తున్నవైతే 300 ప్లస్ చేశానండి సాంగ్స్. అలాగా? హ్మ్.
మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? మీరు కొరియోగ్రఫీ చేసిన దాంట్లో? చాలా ఉన్నాయండి. చాలా అంటే ఇప్పుడు 'డీజే టిల్లు' గానీ, 'అఖండ', 'జైబాలే' గానీ, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'గోదారి గట్టు మీద రామచిలక' గాని, అంటే చాలా ఉన్నాయి అలా సాంగ్స్. అంటే ఎన్ నంబర్ ఆఫ్ సాంగ్స్. ఇంకోటేంటంటే నా వీక్ పాయింట్ నేను సాంగ్‌ని ఎంజాయ్ చేయకపోతే చేయలేను. అంటే దాన్ని మైండ్‌లోకి తీసుకొని ఎంజాయ్ చేస్తూ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ అన్నీ అలా అంటే మనస్ఫూర్తిగా వస్తేనే చేస్తాను. లేదు నాకు కొంచెము టైం కావాలంటే టైం తీసుకుంటాను. ఏదో ఆర్టిఫిషియల్‌గా మాత్రం చేయలేను. ఎందుకంటే అలా చేస్తే మనం చూసే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వమని నా ఫీలింగ్. అదే. సో మాస్టర్, జయాపజయాలు దైవాధీనం అంటారు. అంటే మన పని మనం చేసుకొని పోతాం. సక్సెస్, ఫెయిల్యూర్, హిట్, ఫట్ అనేది కూడా ఇంకా అది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వాస్తవానికి. అయితే మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టి ఇది సూపర్ హిట్ అవుతుంది అనుకుని అవ్వని సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ వైస్ ఏం లేవండి. హ్మ్. సాంగ్స్ వైస్ ఇప్పటివరకు నేను బెస్ట్ అంటే కొరియోగ్రాఫర్‌గా ఇంకా బెస్ట్ ముందుకెళ్తున్నానంటే అన్నీ నా వర్క్ బాగుంది కాబట్టి ఎళ్తుంది. సో, మూవీ పరంగా 'మిస్టర్ బచ్చన్' బ్లాక్ బస్టర్ అవుతదనుకోని ఎక్స్‌పెక్ట్ జేశాను. సో, మూవీ యావరేజ్ ఆడినా మళ్ళీ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ రేంజ్‌లో ఆడింది. సో, అలా ఉంటది తప్ప సాంగ్స్ ఇప్పుడు 'ఆయి' సినిమాలో 'నాయకి' ఏమో అది మంచి హిట్. హ్మ్. అట్లా చాలా సాంగ్స్ హిట్ అయినయి ఉన్నాయి. ఉప్పెనలో మీరు చేసిందేంటి మాస్టర్? 'ధక్ ధక్ ధక్' సాంగ్ అండి. ఓకే. 'ధక్ ధక్ ధక్' అని ఉంటది. ఆ సాంగ్ చేశాను. ఆహాహాహా! అయితే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్‌కి ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళ స్టైల్ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తారు. హ్మ్. ఏదైనా చూసినప్పుడు ఇది నేను చేస్తే బావుండేది. నా దాకా రాలేదు అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? నా వర్కా అండి? ఏమోండి ఇప్పటివరకైతే స్వేర్ ఇప్పటివరకైతే అలా అనిపియలేదు. నేను అనిపించలేదా? జేషుంటే బావుండేదని. హ్మ్. కానీ ఏంటంటే నేను చేసింది జాగ్రత్తగా చేయాలనే దాని మీదే ఉంటుంది నాకెప్పుడు గానీ, హ్మ్. నేను అందరి కొరియోగ్రఫీ ఎంజాయ్ చేస్తాను. ప్లస్ ఇంకోటేంటంటే నేను వాట్ ఐ బిలీవ్ కొరియోగ్రఫీలో ఏంటంటే, ఒకటే స్టైల్ పట్టుకొని నా స్టైల్‌ని అన్ని సాంగ్స్‌లో అదే స్టైల్ రుద్దాలని చూడను. ఎందుకంటే ప్రతి సినిమా వేరు, ప్రతి కథ వేరు, ప్రతి డైరెక్టర్ స్టైల్ వేరు, ప్రతి హీరో వేరు అని నేను కథతో పాటొస్తాను. కథతో పాటెళ్తే ఫ్రెష్ అయిపోతాను. నేను కొత్తగా అవుతాను. మోర్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటది. అది నేను బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. ఆహా! ఓకే. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి 'సరైనోడు' చేసేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫుల్ డాన్స్ ఉండాలి. 'డీజే టిల్లు' అనేది ఒక క్యారెక్టర్ బేస్డ్. ఆ క్యారెక్టర్ ఎలా చేస్తే బావుంటదనేది చేస్తేనే హిట్. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఓకే. మనం క్యారెక్టర్ కథతో పాటు చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఎట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తాడన్నది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఇంకా కథే నాకు నన్ను ఫ్రెష్‌గా చూపిస్తుంది కథ. అలా. అవును మాస్టర్. ఇప్పటికి మీరు 2, 3 టైమ్స్ అన్నారు. కథ నన్ను డ్రైవ్ చేస్తది. కథే నన్ను హ్మ్. కొరియోగ్రఫీ చేసేలా చేస్తుంది అని. అవును. ఒక డాన్స్ మాస్టర్‌కి డైరెక్టర్ కథని చెబుతారా? చెప్తానండి. ఫుల్ కథ. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలైతే చేశానో, చేయబోతున్నానో ప్రతి సినిమా కథ ఫుల్‌గా వాళ్ళు ఒకళ్ళు హాఫ్ చెప్పినా నేను మొత్తం తెలుసుకుంటాను. హ్మ్. డైరెక్టర్‌ని అడిగి. ఎందుకంటే ఎలా బిహేవ్ చేస్తే బావుంటది? బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బావుంటది? నేను ఎడిట్ షూట్‌కెళ్ళి ముందు జరిగిన సీన్స్ చూస్తాను. హుహు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడే విధానం ఎలా ఉంది? అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇవన్నీ దృష్టిలో చూస్తాను నేను. అలవాటయిపోయింది నాకు యాక్చువల్‌గా.